హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు ఐటెం వచ్చేసి క్యాబేజ్ మంచూరియా. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: చిన్నగా తరిగిన క్యాబేజ్, చిన్నగా తరిగిన క్యారెట్, మైదాపిండి, కార్న్ఫ్లోర్, బంగాళదుంప, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, తరిగిన ఉల్లిపాయ, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిపాయలు, పచ్చిమిర్చి, సోయా సాస్, టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్. ఇప్పుడు తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల తురిమిన క్యాబేజ్, 1 కప్ క్యారెట్, 3 స్పూన్ల మైదా, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉడకబెట్టుకున్న బంగాళదుంపని స్మాష్ చేసుకొని కలుపుకోవాలి. డ్రైగా ఉంటే కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇలా కలుపుకున్నాక బాల్స్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ని ఇందులో వేసుకోవాలి. ఇలా బ్రౌన్గా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి తరుగు 1 స్పూన్, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక 1 కప్పు తరిగిన ఉల్లిపాయను వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ వేసుకొని కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, 1 స్పూన్ సోయా సాస్ వేసుకొని కలుపుకోవాలి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్ పోసి కలుపుకొని అందులో పోసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకోవాలి. క్యాబేజ్ మంచూరియా రెడీ. If you like the video, please like, share and subscribe.